అలా వద్దే బాగున్నావా? ఇక మేము కొత్త ఇంటికి వచ్చినాం కదా ఇప్పుడు. అయితే అంశిక బాగా ఏడుస్తున్నది, నాకు అక్వేరియం కావాలి, చేపలు కావాలి అంటున్నది. అందుకోసం అనేసి అక్వేరియం తీసుకొచ్చినాము. చూడు మంచిగానే ఉన్నది, ఇది పెద్దగానే ఉన్నది. అయితే దీని ఫోటో కూడా వెనకాల పెట్టినాము, మంచిగా కనిపిస్తుంది అనేసి. చూడు మంచిగా ఉంది కదా వద్దే. అయితే ఇప్పుడు ఇందులో నీళ్ళు పోస్తున్నాను. ఫస్ట్ ఒక 3 మగ్గుల దాకా పోసేసి తర్వాత ఇందులో రాళ్ళు వేస్తాను. ఫస్టే మనం రాళ్ళు వేసి గబగబా నీళ్ళు పోస్తుంటే దానికి ఏమన్నా అటు ఇటు తిరిగి రాళ్ళు ఏమన్నా దెబ్బ తగిలి గ్లాస్ ఏమన్నా కాగలేదనేసి ముందే నేను నీళ్ళు పోసి తర్వాత రాళ్ళు వేస్తున్నాను వద్దే. అదే వీడియో తీద్దాం నీకు యూట్యూబ్లో పెట్టుకోవడానికి పనికి వస్తుంది కదా అనేసి పెడుతున్నాము. చేపలు ఇప్పుడు రాళ్ళన్నీ వేసేసినాను, కలర్వి చాలా బాగున్నాయి వద్దే. ఇక చూడు ఇప్పుడు ఒక చేపని వేసినాను, 3 ఫిష్లు తీసుకొచ్చినాము, అవి వేస్తున్నాను ఇందులో. ఒక 2 వేసినాను చూడు, ఒకటి నల్లది ఒకటి ఎర్రది వేసినాను. తర్వాత ఇంకొకటి గోల్డెన్ కలర్ లాగా ఉన్నది, అది కూడా వేసినాను చూడు. మంచిగా ఉన్నదా? ఇంట్లో చేపలు పెంచుకుంటే కూడా మంచిదే అన్నారు కదా వద్దే. అందుకోసం అనేసి ఇక అక్వేరియంలో పెంచుకుందాము. పిల్ల కూడా ఊరికే సతాయిస్తుంది, బయటికి పోకుండా ఉంటుంది, జర ఆడుకుంటుంది వీటితో అనేసి ఇక తీసుకొచ్చినాము. ఇంతకుముందే తీసుకొచ్చినాము వద్దే, తీసుకొచ్చినాము. ఇక ఇప్పుడు పెడుతున్నాను, సరే వీడియో చేద్దామని నీకోసం చేస్తున్నాను. ఇక అట్లనే ఫుడ్ కూడా తీసుకొచ్చినాను చూడు వదినే. ఈ ఫుడ్ని రోజు అవి 3 ఉన్నాయి కాబట్టి ఒక 3 వేస్తే సరిపోతుంది అని చెప్పిండు ఆయన. నేనైతే ఇప్పుడు ఒక 4-5 వేస్తున్నాను. చూడు ఇది అనుష్క ఫోటో. ఆ రోజు తిరుపతి పోయినాం కదా, ఆ రోజు తిరుపతిలో తీసినాం అనమాట. మంచిగా ఉన్నదా? ఎట్లున్నది మీరు చెప్పుండ్రి జరా.